తెలుసుకుందామని ఒక అధ్యయనం చేస్తే 2016లో టిట్కో సంస్థ స్థాపించబడింది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు పేదలకి, సోషల్ వీకర్ సెక్షన్స్ కి మంచి నాణ్యత గల ఇల్లు, ఉత్త ఇల్లే కాకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా, అంటే ఈ ఇళ్లలో అన్ని సౌకర్యాలు మీరు ఏదైతే సౌకర్యాలు ఉన్నారో ఆ సౌకర్యాలన్నీ కలిగి ఉండే సముదాయాలు మనం కట్టి ఇవ్వాలా అని చెప్పి ఈ సంస్థను చేసి దీంట్లో అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ 7 లక్షల ఇల్లు మనకు శాంక్షన్ చేసేది రాష్ట్రం మీద. అయితే స్టేట్ గవర్నమెంట్ లెక్కేసుకొని ల్యాండ్ భూమి మనకున్న అవైలబిలిటీ, ఇది అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతంలో మాత్రమే, గ్రామ ప్రాంతం కాదు, పట్టణ ప్రాంతం దీనికి 1200 కోట్లు పెట్టి ల్యాండ్ కొన్నారు. కొని 4,52,000 ఇల్లు కట్టొచ్చు. అందులో 3 రకాల ఇల్లు ఉంటాయి. ఒకటి సింగిల్ బెడ్రూమ్ మామూలుగా 330 చదరపు అడుగులు, ఆ తర్వాత 360 చదరపు అడుగులు, 2 బెడ్రూమ్లు వచ్చి 430 చదరపు అడుగులు. ఈ రకరకాల ఇల్లు కట్టాలని చెప్పి ఒక ప్రణాళిక వేసుకొని దాన్ని టెండర్స్ కాల్ఫర్ చేసి కొత్త టెక్నాలజీ షేర్ వాల్, ఇండియాలో ఇప్పుడు కూడా కట్టని టెక్నాలజీ షేర్ వాల్, అంటే ఇటుకలు లేకుండా ఫాస్ట్ గా కట్టే విధంగా టెండర్ పిలిచి చేశారు. చేసినప్పుడు అప్పుడు డిసైడ్ చేసింది ఏంటంటే ఏదైతే 1 బెడ్రూమ్ హౌస్ ఉందో అది వచ్చి 330 చదరపు అడుగులకి 25,000 లబ్ధిదారుల నుంచి అడిగారు. 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ, 1,50,000 స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇప్పుడు డ్రైనేజ్, ఎస్టీపీ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, రోడ్లకు కానీ, ఈ మనం ఏదైతే అడుగున్నామో కామన్ ఫెసిలిటీస్, వాటికి 90,000 టిట్కో సంస్థ నుంచి. ఒక ఇంటికి 3,90,000. ఇది కాకుండా ఎవరికైతే 25,000 అంటే 330 చదరపు అడుగుల వాళ్ళకి 2,50,000 లోన్, బ్యాంకు లోన్ తీసుకునే విధంగా 10 ఏళ్లలో వాళ్ళు కట్టే విధంగా ఆ రోజు స్కీమ్. దాని తర్వాత 360 కొంచెం పెద్ద బెడ్రూమ్ దీనికి 50,000 లబ్ధిదారులు 3 లక్షల చదర లోన్ తీసుకునేటట్టు, అలాగే 2 బెడ్రూమ్ కి ₹1,00,000 లబ్ధిదారుల నుంచి ప్లస్ 3,65,000 లోన్ ఇచ్చేటట్టు ఆ రోజు స్కీమ్ తో చేసి 4,52,000 ఇళ్ళకి శాంక్షన్ చేసి స్టార్ట్ చేశారు. 2019 వచ్చిన తర్వాత ప్రభుత్వం మారింది. దీనికి చాలా మంది 4,52,000 ఇళ్ళకి చాలా మంది అప్లై చేసి డబ్బులు కట్టడం అంతా జరిగింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు ఎక్కడైతే ఇల్లు కట్టకుండా ఇంకా స్టార్ట్ చేయలేదు, లేదు 25% లేదు దానికన్నా తక్కువ ఇల్లు పూర్తయిందాయో అవి మాకు గణన చేసి చెప్పండి, మాకు ఈ లెక్క కావాలా అని ఆ లెక్క తీసుకొని 4,52,000 ఇళ్ళని 2,61,000 ఇళ్ళకి తగ్గించడం జరిగింది. సో ఇవాళ మీరు ఏదైతే చెప్తున్నారో డబ్బులు తీసుకున్నారు కానీ మాకు ఇల్లు లేదు, ఎందుకు జరిగిందంటే ఆ రోజు ఇస్తామనుకొని గవర్నమెంట్ డబ్బులు తీసుకుంది, వచ్చిన నెక్స్ట్ గవర్నమెంట్ ఇయ్యదలుచుకోకుండా ఆ డబ్బులు ఇవ్వాల, ఎవరైతే ఆ డిసిషన్ తీసుకున్నారో ఈ పాపం ఎవరిది కూడా మీరు ఆలోచించాలా. ముందర గవర్నమెంట్ ఏం చేసింది, 2014 నుంచి 19కి అందరికి 4,52,000 ఇల్లు మేము కట్టిస్తాము అని చెప్పి లబ్ధిదారు దగ్గర డబ్బులు తీసుకుంటే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మేము 4,52,000 ఇల్లు కట్టము, 2,61,000 ఇల్లు మాత్రమే కట్టాము అని చెప్పి, అంటే ఇంకా మీకు దాదాపు ఈ 39, 50, 2 లక్షల ఇల్లు మేము కట్టమని చెప్పి ఆ తీసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వెనక్కికుండా, వాళ్ళతో ఒక మాట కూడా చెప్పకుండా, వాళ్ళ మాట చెప్పకుండా ఇన్నేళ్ళు కాలం. సో ఇవాళ మేము మీ దగ్గరికి వస్తుంటే ఫస్ట్ మీ నుంచి వినిపించేది ఇదే, అయ్యా మేము డబ్బులు కట్టాము మాకు ఇల్లు లేదు, మా డబ్బులు వెనక్కి లేదు, ఇదేం అన్యాయం అంటుంటే ఖచ్చితంగా అన్యాయమే. ఈ అన్యాయం చేసింది మాత్రం క్రిందటి ప్రభుత్వము, దీన్ని మీరు గుర్తుంచుకోండి. మేము ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలో మేము అంటే, ఎవరికైతే మనం డబ్బులు తీసుకున్నామో టిట్కో తీసుకొని ఇల్లు ఇవ్వలేదో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయాలా అనే ఒక బడ్జెట్ లో దాన్ని పెట్టుకున్నాం. సో గవర్నమెంట్ లెక్కలేస్తున్నది ఎన్నున్నాయో దాదాపు అటువంటిదే ఒక 200 చిల్లర కోట్లు
వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది మాకు. సో దాన్ని అడుగుతున్నాం ప్రభుత్వం నుంచి. ఈ డబ్బులు ఇస్తే మేము ముందర ఎవరైతే డబ్బులు కట్టి ఇల్లు రాలేదో వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తాం అనే ఒక తొందరలో దానికి ఒక పరిష్కారం వచ్చి బడ్జెట్ లో పెడతామని ఒప్పుకున్నారు. సో దానికి ఒక పరిష్కారం వస్తుంది. ఇకపోతే మీరు అంటున్నారు కమిషనర్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు, ఈ 1,50,000 చేశారు, 50ని 20 చేశారు. చాలా దగ్గరలో అటువంటి వాళ్ళు మాకు వచ్చి మాకు ఇల్లు ఇస్తే చాలు సార్, ఇల్లు ఇస్తే మేము కట్టాల్సిన దాంట్లో సర్దుకోండి వెనక్కి రావాలంటున్నారు.